హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను వంట రాదు అన్నోళ్ళు బ్యాచిలర్స్ ఈ టేస్టీ ఎగ్ కర్రీ చేసుకోగలరు. ఈ ఎగ్ కర్రీ కోసం ఏ మసాలా పేస్ట్లు వేయక్కర్లేదండి. చాలా సింపుల్ అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని తీసుకోవాలి. ఇలా బాయిల్ చేసిన తర్వాత మీరు ఘాట్లు పెట్టుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చుకొని మొత్తం ఎగ్ అంతా ఇలా ఘాట్లు పెట్టిన వల్ల ఏమవుతుందంటే మసాలా అంతా ఎగ్ లోపల వెళ్తుంది అండ్ ఎగ్ తిన్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అన్ని ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలు. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే. అలాగే 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీ దగ్గర వెజిటేబుల్ చాపర్ ఉందనుకోండి, చాపర్లో వేసేసుకోండి, చక్కగా కట్ అయిపోతాయి అనమాట. లేదనుకోండి చేత్తో అయినా ఇలా చిన్నగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసిన వల్ల గ్రేవీ కొంచెం థిక్గా ఉంటుంది, అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మీ అందరికీ తెలిసిందే, ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసాం అనుకోండి ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇందులో మనం ఇంకొంచెం ఎక్కువ వేసాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. పిడికిడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు స్కిప్ చేయకండి, కరివేపాకు వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. అలాగే ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ముందే వేసుకుంటున్నాను, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ కదండి, తొందరగా ఫ్రై అవ్వన్నమాట. అందుకే మీరు ఉప్పు ముందు వేసుకున్నారనుకోండి ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోద్ది. ఉల్లిపాయలు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోవాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ శైలాష్ కిచెన్ వాళ్ళది చిల్లీ పౌడర్ యూజ్ చేశాను. 1 టీ స్పూన్ వేస్తే చాలండి, మంచి రంగు, రుచి, అలాగే మంచి స్పైస్ కూడా ఉంటుంది. కారం పౌడర్ వేసిన తర్వాత కర్రీ టేస్ట్ ఇంత చేంజ్ అవుతుందని నాకు ఈ శైలాష్ కిచెన్ చిల్లీ పౌడర్ యూజ్ చేసిన తర్వాతే తెలిసిందండి. లాస్ట్ ఇయరే నేను ఈ శైలాష్ కిచెన్ చిల్లీ పౌడర్ యూజ్ చేశానండి. నాకు చాలా నచ్చి వెంటనే మళ్ళీ ఆర్డర్ ఇద్దామని వెబ్సైట్లోకి వెళ్తే అవుట్ ఆఫ్ స్టాక్ అని ఉందండి. సో ఇప్పుడే నాకు మళ్ళీ ఈ శైలాష్ కిచెన్ చిల్లీ పౌడర్ రిసీవ్ అయ్యింది, చాలా హ్యాపీ అనిపించింది. ఈ శైలాష్ కిచెన్ చిల్లీ పౌడర్ మీరు ఓన్లీ కర్రీస్లోకే కాదండి, పచ్చళ్ళలో కూడా యూజ్ చేయొచ్చు. మంచి కలరు, టేస్ట్, మంచి స్పైస్ కూడా ఉంటుందండి. మీరు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు ఆర్డర్ ఇవ్వచ్చండి. www.sailashkitchen.com లేదనుకోండి వాట్సాప్ నెంబర్ 8500948894 వాట్సాప్లో కూడా మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. నేను ఇక్కడ కారం పౌడరు 1.5 టీ స్పూన్ వేసుకున్నానండి. కొంచెం నాకు స్పైసీగా ఉంటే ఇష్టం, అందుకే. మీరు కావాలంటే 1 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చండి, అప్పుడు కూడా మంచి స్పైస్ ఉంటుంది. సో ఇప్పుడు కారం పౌడర్ వేసాక ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలిపేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాసున్నర వాటర్ వేసుకున్నాను. కొంచెం థిక్గా మీకు కావాలనుకుంటే 1.5 గ్లాసున్నర వేసుకోవచ్చు. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలనిపిస్తే వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఈ 5 నిమిషాల లోపల మనం ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులోని కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఈ ఎగ్స్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. మెల్లిగా ఫ్రై చేసుకోండి, ఫాస్ట్గా ఫ్రై చేశారనుకోండి ఎగ్స్ బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. పై లేయర్ అనేది మంచి కలర్ అంటే గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఎగ్స్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి ఆయిల్ ఇలా సపరేట్ అయింది కదా, గ్రేవీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్ని గ్రేవీలో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోతే ఈ ప్లేస్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మీరు మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి గ్రేవీ నుంచి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గరం మసాలా వేసేసుకోండి. ఆఫ్ చేసిన తర్వాతే వేయండి, మంచి అరోమా ఉంటుందన్నమాట. వెంటనే మీరు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి, లేదనుకోండి అరోమా అంతా పోతుంది. మూత పెట్టేసుకున్నారనుకోండి అలా ఉండిపోతుంది అనమాట. అంతేనండి, రెడీ అయిపోయింది సింపుల్గా ఎగ్ కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. నచ్చిందనుకోండి మీరు ఏం చేయాలి, ఒక లైక్ చేయాలి, షేర్ చేయాలి, కమెంట్ చేయాలి అండ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. బాయ్ బాయ్.